ఇక్కడ ఉండేవి 2 ఒంట్లు. టైం వచ్చేసి 6:30 అయిపోయింది. ఇప్పుడు డ్యూటీకి అయితే వెళ్ళిపోవాలి మళ్ళీ. గార్డెన్లో ఒక అతను ఖర్జూరు అయితే కోస్తున్నాడు చూడండి. 4 బాక్సుల్లో నుంచి కోసుకుని వచ్చాం. ఇలా అనమాట కుండాకులు. ఓన్లీ మధ్యాహ్నం పూటలే నాన్ వెజ్. మొత్తం 6 మళ్ళు ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు అనమాట. మన గార్డెన్లో ఏమేం పనులు చేస్తాను అంటే, నేను ఏ పని చేస్తాను, అలాగే టైమింగ్స్ కూడా ఎలా ఉంటాయి, ఫుడ్ కూడా ఎలా ఉంటుందో ప్రతిదీ వీడియోలో అయితే కవర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే నా పని అలాగే టైమింగ్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి అలాగే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ముందుగా ఈ వీడియో అయితే చూడండి. ఇక్కడ ఉండేవి 2 ఒంట్లు. ఆ 2 ఆటలకి పాలు తీసి దాన అయితే వేసేస్తాం. ఇదే అనమాట ఫస్ట్ గుంట. 5:30కి వచ్చి ఆరవేటప్పటికి పాలు తీసి దాన అయితే వేసేస్తాను. నెక్స్ట్ వరకు అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి ఆవులకి అనమాట. ఆవులకి వేస్తారు. అది వచ్చేసి ఒంట్ల దానా మొత్తం. ఆ 2 ఒంట్లకి కలిపి ఒక సాయంత్రం పొద్దున్న వేస్తాము. అలాగా 3 days అయితే వస్తుంది ఒక బస్తా వచ్చేసి. ఇది మన డ్యూటీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 5:30కి మాత్రం నేను ఇంకో 2 ఉంటాము. లెగిస్తాం అనమాట. మేము 3 లెగిసి ఆవులకి పాలు తీసి దానా వేసి, అలాగే ఒంట్లకి పాలు తీసి దానా వేసి మళ్ళీ ఆరవేటప్పటికి నేనైతే వెళ్ళిపోతాను. వాళ్ళిద్దరిది వేరే పని అనమాట. ఇక్కడే పని, నాదైతే వేరే పని అనమాట మొక్కల కాడ. దానివల్ల ఒక అరగంట చేసి ఇక్కడ అప్పుడు రూమ్కి అయితే వెళ్ళిపోతాను. మళ్ళీ ఒక అరగంట రెస్ట్ అయితే ఉంటుంది. గార్డెన్లో చాలామంది 6ంటికి లేస్తారు. మేమైతే 5:30కి లేచి ఇలాగా అరగంట టైము చేసి మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోతాను. ఆ అరగంట రెస్ట్ అనమాట నాకు. ఆ అరగంటలో బ్రష్ చేసి ఫ్రెష్ అవుతాను. నేను చెప్పి చూసారా, ఆరైంది. ఒకరొకరు వెళ్తారు. ఇదే అనమాట మన బెడ్. మామూలుగా ఉండదు. ఇది వచ్చేసి మన కబోర్డు. మా రూమ్లో పాకిస్తాన్ ఒకడు ఉంటాడు. వాడు చేసే ప్రయోగాలు చూడండి ఒకసారి. తల కోసం ఇందులో మిరియాలు వేసాడు, అలాగే యాలక్కులు, అలాగే ఇదేంటి వెల్లుల్లిపాయ, ఇవన్నీ వేసాడు అనమాట. ఒక ఖర్జూరు కూడా వేసాడు పైన. ఈ వాటర్ అనమాట. రాత్రి నానబెడతాడు, పొద్దున్న తాగుతాడంట. జుట్టు ఊడకుండా ఉంటుందంట. ఇక్కడ చాలామందికి ఇదే ప్రాబ్లం. జుట్టు తెగ ఊడిపోతూ ఉంటుంది, ఎందుకంటే వాటర్ పడక. మీరు చూసుకోవచ్చు. టైం వచ్చేసి 6 అయింది. నాకు అరగంట రెస్ట్ అనమాట. మళ్ళీ ఇప్పుడు 6:30కి మళ్ళీ డ్యూటీకి అయితే వెళ్ళిపోవాలి. టైం వచ్చేసి 6:30 అయిపోయింది. ఇప్పుడు డ్యూటీకి అయితే వెళ్ళిపోవాలి మళ్ళీ. ప్రతిరోజు ఎలానే ఉంటుంది అనమాట. ఈరోజు సూర్యమామ ఎండ అయితే చిత్తక్కుట్టేస్తున్నాడు. మరి ఏం జరుగుతుందో. ఈరోజు ఎండ బాగా ఎక్కువగా ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. గార్డెన్లో ఒక అతను ఖర్జూరు అయితే కోస్తున్నాడు చూడండి. అలంబాయ్ ఖర్జూర్ కట్ కియా. ఖర్జూర్ ఏక్ నికాల్తాం. ఇంకా ఖర్జూరు ఎక్కువగా రాలేదు, కొద్దిగా వచ్చింది. ఒకవేళ ఎక్కువ వస్తే పొద్దున్నే ఖర్జూరు కోయడానికి వెళ్ళిపోవాలి. ఈ నెల
10వ తారీఖు అలాగే 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. ఈ నెల మిడిల్ నుంచి బాగా ఎక్కువగా రావడం వస్తాయి అన్నమాట. బాగా ఎక్కువగా నగలు అనమాట ఈ ఖర్జూర్ పేరు. ఇప్పుడు వచ్చేసి అంజీరు పూలు కొయ్యాలి మనకి. ఎక్కడి నుంచి ఇప్పుడు 6:30 అయింది. 6:30 నుంచి 8 అవ్వేదాకా ఉంటుంది. ఇది ఒక రూమే కాదు, బాక్స్ రూమ్లో ఆల్రెడీ మీకు చాలా చూపించాను కదా. 1 2 3 అక్కడ 1 4 బాక్స్ రూమ్లు ఉంటాయి ప్రత్యేకంగా. అవన్నీ కొయ్యాలి. ప్రతిదీని ఒక్క కాయ కూడా వదలకుండా కొయ్యాలన్నమాట. ముందుగా ఈ కాటన్లో కొత్తాం. ఆల్రెడీ చూపించాను. ఇది ఒక రూమ్ అనమాట. దీన్ని టమాటా రూమ్ అని పిలుస్తామని ఆల్రెడీ చెప్పాను. ఈ అంజీరు మొక్కల మీద ఒక వీడియో అయితే చేశాను, ఫుల్ వీడియో. మామూలుగా ఎవరన్నా చూడలేని వాళ్ళు ఉంటే వెళ్ళి అయితే చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. కాయలు అన్నట్లు ఈ కాయలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి, బాగుంటాయి అనమాట. ఒక విధంగా పెద్దగా లోపల తీగ బాగుంటాయి. ఆ బాక్స్ రూమ్లో వచ్చేసి ఇవి అయ్యారన్నమాట. ఇది వచ్చేసి ఇంకో రూమ్ అనమాట. ఈ రూమ్కి అటాచ్ అయ్యి ఉంటుంది. ఇసుక రూమ్ అని పిలుస్తాం, ఎందుకంటే బాగా ఎక్కువగా ఇసుక ఉంటుంది అనమాట ఈ రూమ్లో. ఫ్రూట్స్ అన్నీ కోసి ఇలా చోటకైతే తెచ్చేస్తాం. ఈ బొడ్లు ఉన్నాయి కదా, ఈ కాళ్ళు ఇవైతే కట్ చేసేస్తాం అనమాట కట్టర్తో. చూపిస్తాను చూడండి ఎలా కట్ చేస్తామో. 6:30కి వచ్చి మొదలు పెట్టాం. ఇప్పుడు 7:40 అవుతుంది అనమాట. ఇప్పుడు ఫ్రూట్స్ కట్ చేయడం అయితే అయింది. ఇప్పుడు బొడ్లు తీసి ఇందులో పేర్చాలన్నమాట. దగ్గర దగ్గర 8 అయితే అయిపోద్ది. చూపిస్తాను చూడండి ఎలా పేరుతున్నామో. కాయలన్నీ బొడ్లన్నీ తీసి అలా కాటన్లోకి పేరుస్తాము. మొత్తం 8 కాటన్లు అయినాయి. ఇక్కడ తెచ్చి పెట్టేస్తాం అనమాట. మొత్తం పాలు ఫ్రూట్స్ అన్నీ పట్టుకెళ్ళడానికి ఒక కూర అయితే వస్తుంది అనమాట. మేము దూదిగడి అంటాం. పాలు అన్నీ పట్టుకు వెళ్తుంది. ఈ పై కవర్లు వచ్చేసి మల్లెపూలు. ఏమైతే 8 అయింది. ఇంటి నుంచి అయితే వచ్చేసాం. ఇప్పుడు టిఫిన్ చేయడానికి వెళ్తున్నాను. ఏముంటుందో చూపిస్తాను చూడండి. ఎంట్రింగ్ ప్రసాద్ బాగా తింటున్నాడు. ప్రసాద్ 2.0. రైస్ ఉంటుంది నైట్ది, అదే కర్రీ నైట్ది అనమాట. పప్పు అయితే పొద్దున్న చేసింది. కొద్దిగా పెరిగి యాడ్ చేద్దామమ్మ. రోజు పప్పు తిని బోర్ కొట్టింది. రైస్ తినొచ్చు, లేకపోతే ఈ కొబ్బుసులు ఉంటాయి. మాకు టిఫిన్ చేయడానికి బ్రేక్ టైం వచ్చేసి 8 గంటల నుంచి 8:30 వరకు. మళ్ళీ 8:30కి డ్యూటీ అయితే ఎక్కేయాలి. మళ్ళీ డ్యూటీకి అయితే వచ్చేసాం. ఇప్పుడు డ్యూటీ ఏంటంటే ఈ అంజీరు మొక్కలు ఉన్నాయి కదా, వీటి మొదల చిన్న చిన్న మొలకల్లాగా వస్తాయి అన్నమాట. అవి కూడా చూపిస్తాను. అవైతే ఒకరమైతే పీకుతాం. ఇద్దరైతే వేరే గార్డెన్కి అయితే వెళ్ళారనమాట. ఇద్దరు వచ్చేసి ఇప్పుడు ఒకరేమో ఈ అంజీరు మొక్కలకి నీరు పెడతారు, ఒకరేమో ఆకులు ఉంటాయి కదా పండిపోయిన ఆకులు, అలాగే కొమ్మలు బయటకు వచ్చేస్తే వాటికి లబ్బర్లు, అలాగే కింద ఎలకలు ఉంటాయి కదా అవి పీకుతాం అనమాట. ఇలా ఎండిపోయిన ఆకులు ఉంటే తీసేస్తాము. ఎండిపోయినవి, ఇలా పండినవి, ఇలా పొండాకులు ఉంటాయి కదా ఇవన్నీ పీకేస్తాము. ఎలకలని చెప్పాను కదా, ఇలాగా మొక్క మొదల ఇలాంటివి వస్తాయి అన్నమాట. ఇవి
వీటికి వచ్చే బలమంతా లాగేసుకుంటాయి. ఇవి ఉండి చూడదు. మా బాబాకి అయితే చాలా చిరాకు అనమాట. కానీ కనిపిస్తే అసలు ఏ పని చేస్తున్నారని కూడా అడుగుతాడు అనమాట. ఇవి పేయకుండా ఏం చేస్తున్నారని. మనకి డ్యూటీకి టైమింగ్ వచ్చేసి 8:30 కదా. 8:30 నుంచి 11:30 వరకు ఇప్పుడు డ్యూటీ అయితే ఉంటుంది అనమాట. మాకు మొత్తం ఇదే పని. ఇప్పుడు ఇదొక రూము, పక్కన ఇంకో రూమ్ ఉంది, అది కప్టా రూము. ఈ 3 రూముల్లో పేకాలన్నమాట. అంటే ఇక్కడ ఇది ఒక పనే కాదు, ఇలాంటి పనులు చాలా ఉంటాయి అన్నమాట. అంటే గార్డెన్లోని వేరే వేరే పనులు ఉంటాయి, చాలా ఉంటాయి. అంటే మాది ఎలా ఉంటుంది, టైమింగ్ ఎలా ఉంటుంది, అలాగే కొన్ని డైలీ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు అంజీర్ పళ్ళు మార్నింగ్ కోసాను కదా, అలాగా డైలీ కొయ్యాలన్నమాట. ఇంకా ప్రతిరోజు కొయ్యాలి. ఎలాంటి ఎలకలో పొడవలతో కట్ చేసేస్తాము. రోజు ఇలానే నీళ్ళలో పని అయితే ఉండదు. ఒక్కొక్కసారి బయట ఎండలో మాడి మసైపోతాం, అలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒకటే పని కాదు, చాలా పనులు ఉన్నాయి. ముందే చెప్పాను కదా, చాలా పనులు ఉంటాయి అనమాట. ఇలా నీళ్ళు అయితే పెడతాం ఒకరు, చూసారు కదా. ఇలా వారానికి 2 సార్లు అయితే పెడతాం అనమాట నీళ్ళు మొక్కలు అన్నట్లుగానే. వీటి గేట్ వాళ్ళు వచ్చేసి బయట ఉంటాయి, చూపిస్తానండి. అంటే ఇక్కడ అదొక గేట్ వాళ్ళు, ఇది ఒకటి, అదొకటి, 3 ఉంటాయి అన్నమాట ఈ రూమ్లో ప్రత్యేకంగా. అవి బయటే ఉంటాయి, చూపిస్తాను చూడండి. ఇది ఒకటి అన్నమాట, ఇదొక గేట్ వాళ్ళు. మిగతావన్నీ ఇటు సైడ్ ఉంటాయి. లైన్లో ఉంటాయి అన్నమాట అవి గేట్ వాళ్ళు. ఇది ఫిల్టర్కి సంబంధించింది. ఈ పని కూడా చూడడానికి చాలా సింపుల్గానే కనపడుతుంది, కాకపోతే చేతులు మొత్తం దురదలు వచ్చేస్తాయి అనమాట. ఇవి ఆకులు చాలా డేంజర్. ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో చూడండి. ముఖం మీదైనా ఎక్కడైనా ఒంటి మీద ఎక్కడ టచ్ అయినా కానీ చాలా మంట దురద వచ్చేస్తుంది అనమాట. ఇది ఆకులు అయితే చాలా డేంజర్. ఇలా అనమాట గుండాకులు ఉంటే మొత్తం ఇచ్చుకుంటూ ఎలకలు పీక్కుంటూ వస్తున్నాను. ఇప్పుడే వచ్చాను డ్యూటీ నుంచి, స్నానం చేసి ఇప్పుడు కిచెన్లోకి వెళ్తున్నాను తినడానికి. అంటే ఛార్జింగ్ అయిపోయింది అనమాట, ఛార్జింగ్ పెట్టి ఇప్పుడే తీసాను. మీకైతే చూపిస్తాను ఈరోజు ఏం వండారో. 41 అయింది, భోజనం చేయడానికి వచ్చాను. అంటే 11:30కి అయితే డ్యూటీ కంప్లీట్ అయిపోయింది. క్యా మాలూమే ఆలంబాయ్, ఆలంబాయ్ అనమాట గార్డెన్లో పెద్ద అతను. చావి నై జాతే రైస్. ఈరోజు మటన్ అనమాట, సోమవారం కదా, ఈరోజు సోమవారం కాబట్టి మటన్ అయితే ఉంటుంది. ఓన్లీ మధ్యాహ్నం పూటలే నాన్ వెజ్, ఈవినింగ్ టైము నైట్ అయితే వెజ్ ఉంటుంది. కల్లి విల్లి క్యా లంబాయ్ మా తాత. ఈరోజు మన ఫుడ్ బయట చాలామంది మీరు చూసుకుంటారు, ఇలాగా ఉండదు అనమాట. రాత్రి వండుకున్న తిని అందులో మిగిలింది పొట్లాలు కట్టుకొని అప్పుడు పట్టు వెళ్ళి పొద్దున్న మధ్యాహ్నం కూడా తింటారు. మాకైతే వంట వండడానికి ఒక మనిషి అయితే ఉంటాడు. మాకు ఇప్పుడు 11:30 నుంచి 3 దాకా రెస్ట్ అనమాట. మళ్ళీ 3 డ్యూటీకి అయితే వెళ్ళాలి. ఈ రెస్ట్ టైంలోనే పడుకుంటారనమాట. కొంతమంది ఫోన్లు చూసుకుంటారు, కొంతమంది పడుకుంటారు. నేనైతే ఏం చేస్తానంటే ఒక మైక్ అది పట్టుకుని వెళ్ళి వీడియోస్ అయితే చేసుకుంటాను. అదే ఖాళీ టైం నాకు. మిగతా సమయంలో అసలు ఖాళీ ఉండదు. డ్యూటీకి వెళ్ళొచ్చి సాయంత్రం 6 అయిపోద్ది కాబట్టి ఇంకా వీడియోస్ చేయడానికి ఉండదు.
ఇంటికి కూడా ఫోన్ చేస్తూ ఉంటాను. ఒక్కసారి చేస్తాను, ఖాళీ లేకపోతే చేయను అనమాట. ఇదన్నమాట నాకు మధ్యాహ్నం మాటలు ఆ 2 గంటలే ఫ్రీ టైము. ఆ ఫ్రీ టైంలో కూడా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. భోజనం చేసిన వెంటనే ఇక్కడికి వచ్చేస్తాను అనమాట. ఇది అంటే క్లోజ్డ్గా ఉంటుంది రూము, వాయిస్ ఇచ్చుకోవడానికి బాగుంటుందని ఇక్కడైతే ఉంటానన్నమాట. ఇక్కడ ఒకరిని కూర్చుని అలా వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ వాయిస్ అయితే ఇస్తానన్నమాట. టైం వచ్చేసి 3 అయిపోతుంది. ఇప్పుడు డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నాం. బట్టలు అయితే చేంజ్ చేసుకున్నాం. వీడియో చేసి 1 గంట టైం ఉంటే పడుకున్నాను. ఎండ మాత్రం మామూలుగా లేదు. అలా మధ్యాహ్నం 3ంటికి లెగ్గానే ఈ ఆవులకి పాలు తీసేసి దానా అయితే వేస్తాము. 3 గంటల నుంచి 3:30 వరకు మన డ్యూటీ వచ్చేసి దానా వేయడం అనమాట. దానా వేసి వెళ్ళిపోవడమే. మార్నింగ్ టైం మాత్రమే ఒంట్లో పాలు తీసేటప్పుడు ఉంటాను అనమాట. ఇప్పుడు ఈవినింగ్ టైం ఉండదు అనమాట. ఎందుకంటే ఈవినింగ్ టైము ఒక అరగంట వీటికి దానా వేసేసి మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోతాం. ఎందుకంటే మాకు వేరే పని ఉంటుంది మాకు మొక్కల్లోనే. అందుకోసం నాకైతే ఒక అరగంట ఉంటుంది. నా ఒక్కడికే కాదు, మా బ్యాచ్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అరగంట ఉంటుంది. అంటే ఎలాగంటే ఒకరు జింకలకి గడ్డేయడం, అలాగే మొక్కలకి నీరెట్టడం, బ్లేరాలి, ఇంకా అలా చాలా ఉంటాయి అన్నమాట పనులు. అలాగా ఒక అరగంట అయితే చేస్తారనమాట. మధ్యాహ్నం నుంచి 3 గంటల నుండి 3:30 వరకు చేస్తారు. ఈ అరగంటలో గార్డెన్లో ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళ పనులు ఒక అరగంటలో ముగించుకుని మళ్ళీ రూమ్కి అయితే వచ్చేస్తారు. ఆ 30 నిమిషాల్లో మళ్ళీ 4 అయ్యే వరకు రెస్ట్ ఉంటుంది అనమాట. మళ్ళీ రెస్ట్ అయిన తర్వాత 4 గంటల నుండి మళ్ళీ డ్యూటీకి అయితే వెళ్ళిపోతాం. ఈరోజు ఏం చేసామో చూపిస్తాను చూడండి. మధ్యాహ్నం నుంచి టైం వచ్చేసి 4 అవుతుంది. ఇప్పుడు డ్యూటీకి అయితే బయలుదేరిపోయాం. మన రెస్ట్ టైం అయితే ఫినిష్. ఈరోజు ఒంట్లు గడ్డానికి అక్కడికి వెళ్ళాలి. అక్కడ గడ్డి లాగాలన్నమాట. ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. అలాగే దారిలో కొన్ని వ్యూస్ కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు పని వచ్చేసి ఇక్కడ మొత్తం 6 మళ్ళు ఉంటాయి. ఇవి మార్నింగ్ టైం కట్ చేసేస్తారనమాట. ఇది గట్టి ఈ ఒంట్లకి అలాగా కాంట పుంజులతో లాగుతాము. ఎండ అయితే తోలు తీర్చేద్దే. నెత్తి పైన ఉందా, లాగండి. చూసారు కదా, మొత్తం 6 మళ్ళు ఉంటాయి. ఇవన్నీ గడ్డి మార్నింగ్ టైం అయితే కట్ చేస్తాము. ఇది దగ్గర ఒక 1 నెల రోజులు పెరుగుతుంది అనమాట గడ్డి. ఈ మళ్ళు అన్నీ కలిపి మార్నింగ్ టైం కట్ చేసేసి మిషన్తో సాయంత్రం మాటలు ఇలా లాగుతాం అనమాట. లాగేసి ఇలాగా గుట్లు యువతలా వేసేస్తాము. అలాగే నీరు పెట్టుకుంటా అలాగే పిండి కూడా జల్లేస్తాం అనమాట అప్పటికప్పుడే. మీకు ఆల్రెడీ చూపించాను, గడ్డి బండ్లు వస్తాయి కదా, గడ్డి వీటికి ఆవులకి గడ్డి ఉంటుంది కదా, అలాగా అవి తెస్తాము. అలాగా అప్పుడప్పుడు ఈ గడ్డి ఉంది కదా, ఇది వేస్తాం అనమాట. ఇది దగ్గర ఒక 10 రోజులు అయితే వస్తుంది. మిగతా టైము ఆ గడ్డి అయితే వేసేస్తాము. ఇలాగనమాట. చూసారా ఫేస్ అంతా ఎర్రగా ఎలాగైపోయిందో, మామూలుగా ఉంటుందో. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒకసారి సింపుల్గా ఉన్న పని ఇంకోసారి దూల తీరిపోద్దని. ఇలా ఉంటుంది అనమాట, మామూలుగా ఉండదు. ఇలా ప్రతి నెలకి ఒక రోజు అయితే చేస్తాము. అంటే ఇది ఒకటే కాదు, ఇంకా చాలా పనులు ఉంటాయి, ఇవన్నీ చేయాలన్నమాట. ఇదన్నమాట ఈరోజు మన వీడియో. ఎలా కనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా పని టైమింగ్స్ ఎలా కనిపించాయో
ఒకసారి కామెంట్ అయితే చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. జై హింద్.